So Rahul targets center over vacancies in the national SC panel. What is SC panel? What is SC? Supreme Court. Schedule caste. National Commission for Schedule Caste. మీకు పాలిటీ అవుతుందా అయిందా? ఆర్టికల్ ఏనా బీనా సీనా డీనా? ఏనా 8 కదా? ఏ ఎస్టీ అంతే కదా? సి నో సియా? సో మెయిన్ ఎన్ఎస్సి ఎస్సి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. సో దీనికి హెడ్ ఎవరు? హూ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్? హూ ఇస్ హెడ్? నేనేమీ అడగట్లే, అసలు ఎవరు హెడ్ ఉంటారు దీనికి? హూ విల్ బి హెడ్ ఆఫ్ దిస్ వన్? Who will be head generally? Correct, but who will be head? Chairperson. So దీని కింద 3 or 4 VCs ఉంటారు, వైస్ చైర్. వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? ఎవరు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళ టెన్యూర్ సాలరీ డిసైడెడ్ బై పార్లమెంటా ప్రెసిడెంటా? According to the constitution. The word is according to the constitution. Terms salary regarding to the National Commission for Schedule Caste is determined by President or Parliament. According to the constitution. Now word is according to the constitution. Answer is President. ఓకే, ఈ రెండు పదాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. రైట్? వాడు పదం అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అనే వర్డే స్టార్ట్ చేస్తాడు. సో అందుకే ఆర్టికల్ 338A కొంచెం బాగా చదవండి, దానిలో ఏమేమి ఉన్నాయో బాగా చూసుకోండి. నెక్స్ట్ ఇవి తెలిస్తే నెక్స్ట్ వన్, డస్ ఇట్ హ్యావ్ ఎ పవర్ ఆఫ్ సివిల్ కోర్ట్? డస్ ఇట్ హ్యావ్ ఎ పవర్ ఆఫ్ సివిల్ కోర్ట్? ఉందా లేదా? ఇదొకటే మనకు కావాల్సింది, దానిలో ఉన్న ప్రొవిజన్స్ మనకు అవసరం లేదు. ఎస్, ఇట్ హ్యాస్ ఎ పవర్ ఆఫ్ సివిల్ కోర్ట్. ఇవి ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఇఫ్ హీ వాంట్ ఆస్క్ ఏ క్వశ్చన్, ఇంతకు మించి అడగడు పాయింట్స్, ఇంతకు మించి అడగడు. సో విల్ టాక్ అబౌట్ అనదర్ ఆర్టికల్, ఆర్టికల్ 341. దట్ ఈస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అదర్ దాన్ దిస్. రైట్? 341. So coming to the National Commission for Schedule Caste, it is a what? Is it a constitutional body or a statutory body? Last time kuda cheppam inki idi. Is it a constitutional body or statutory body? All constitutional bodies are statutory bodies. Avuna kada? Very very important. All constitutional bodies are statutory bodies. Not all statutory bodies are constitutional bodies. There is no vice versa. Constitution antene statutory, right? So next one, initially under article 338 of the constitution there is an appointment of a special officer ఉండేవాడు. సో ఆ స్పెషల్ ఆఫీసర్ ఏం చేసేవాడు? రెండింటికి డీల్ చేసేవాడు, ఎస్సీకి ఎస్టీకి. తర్వాత ఏమైంది? లేదు ఒకే ఆఫీస్ లో ఇద్దరు డిపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నారు. దానివల్ల వచ్చిన ఒక అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి? 69th, వాట్ ఇస్ 65th ఏంటంటే ఒకే ఆర్టికల్లో అంటే ఒకటే కాంపౌండ్ లో ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరు చైర్స్ వేసుకొని కూర్చున్నారు. ఏంటది? 65th. సేమ్ 338 లోనే ఉంది. నెక్స్ట్ వచ్చిన ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటి? 89th. 300% ఇంపార్టెంట్ దిస్ వన్. సో ఇక్కడ ఏంటంటే ఏం జరిగింది? ఆర్టికల్ 338 అమెండెడ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ 338A. లేదు ఇలా కాదు, ఇంకా విడిపోతే బాగా చేద్దాం అనుకున్నారు. సో 2 డిపార్ట్మెంట్లు వచ్చాయి, రెండు కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బాడీస్ వచ్చాయి. వన్ ఇస్ ఎన్ఎస్సి, ఎస్సీకి ఎస్టీకి. సో ఎస్సీకి ఓన్లీ 338, దాని నుంచి సబ్సిడరీకి వచ్చింది ఏంటి? ఎస్టీకి, కాబట్టి 338A. సో కంపోజిషన్, చైర్పర్సన్
ఫస్ట్ నుంచి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కమిషన్, అదే ఫస్ట్ నుంచి ఎన్ఎస్సి ఎస్సీనే. అదేం చేస్తుందంటే ఎస్సీలు ఎస్టీలు అందరూ డీల్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, మైనారిటీస్ ఎవరున్నా డీల్ చేసేది. ఇప్పుడు ఏమైంది, అదే కాస్త నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ అయిందా, మైనారిటీస్ నుంచి కాస్త మళ్ళీ నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ స్టార్ట్ అయిందా, ఇప్పుడు మళ్ళీ ఆ ఓబీసీ కాస్త కాన్స్టిట్యూషనల్ అయిందా, అంటే డివిజన్ అవుతున్నాయి. లేటెస్ట్ 65th లో అందరు కలిసే ఉన్నారు, అమెండ్మెంటే జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ స్పెషల్ ఆఫీసర్ అనేవాడు 2 పనులు చూసుకునేవాడు. అదే ఆఫీస్ కింద 2 డిపార్ట్మెంట్లు క్రియేట్ చేశారు. మళ్ళీ 69th ఏం జరిగింది, ఒకే ఆఫీసరు 2 పనులు చూసుకునేవాడు. ఒక ఆఫీస్ లో 2 డిపార్ట్మెంట్లు వచ్చాయి, అంటే 2 కమిషనర్లు వచ్చారు ఒకటే డిపార్ట్మెంట్ కింద, అంటే ఒకటే కమిషన్ కింద. దీని తర్వాత ఏం జరిగింది 89th లో, ఇలా కాదు, నీది ఈ పని నీదే, నా పని నాదే. సో 2 స్ప్లిట్ అయినాయి. గాట్ ఇట్? 65th, 89th. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 3 additional members appointed by president. Their conditions of service, tenure are also determined by president. Appudu president of America na? Fine. So power of NSC has all the powers of civil court trying a suit in particular respect. The central and state governments are required to consult the commission on all major policy matters affecting the SCs. So ఇప్పుడు ఈ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ అనేది ఉంది. Will the state and central government won't consult this? కన్సల్ట్ చేస్తాయా చెయ్యవా ఇన్ జనరల్, ఎందుకంటే మేజర్ పాలసీనే కదా అది. సో దెర్ ఇస్ అన్ అనదర్, దీని ఎక్స్టెండెడ్ ఆర్టికల్ ఇస్ కాల్డ్ ఆర్టికల్ 341. అసలు దానికి అదేంటో చూద్దాం. ఆర్టికల్ 341(1), 341(2). సో 341(1) అండి స్టేట్స్ దట్ ప్రెసిడెంట్ ఎవరికి, వెరీ వెరీ ఇంపార్టెంట్, వివివిఐపి, President has the authority to designate certain caste, races or tribes or parts or group within them as scheduled caste for a specific state or union territory, following consultation with the state governors if applicable through a public notification. Next one, 342 states that Parliament has the power to modify the list. Who has the power to modify the list? Parliament has the power to modify the list of the scheduled caste specific in presidential notification by including or excluding through the what? Through legislation, right? దీన్ని బట్టి మీకు 2 points ఏం ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ రాగానే ఒక ఆర్టికల్ ఉంది 341 అనే ఆర్టికల్. సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ రాగానే కొన్ని డివిజన్ జరగాల. ఆ 341 బేస్ చేసుకొని ఏం జరిగింది, వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పి డిటర్మైన్ అయిపోయింది, అంతేనా. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఆర్టికల్ 341(2). సో వాట్ ఈస్ దిస్ 341(2)? మోడిఫికేషన్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్న చూసుకుని ఎవరు చేయాలి, పార్లమెంట్ ఆఫ్ ఇండియా జరగాలి. సో ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్ కేసెస్ ఇప్పుడు సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ జరిగింది. సో సబ్ కేటగరైజేషన్ జరుగుతుంది. సబ్ కేటగరైజేషన్ జరుగుతుంది అంటే విల్ ఇట్ ఎఫెక్ట్ 341, 341(2)? అంటే ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలా? ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలా? వాట్ ఈస్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్? క్రీమీ లేయర్ కాదు, మళ్ళీ క్రీమీ లేయర్ కాదు, దట్ ఈస్ నాట్ క్రీమీ లేయర్, ఇస్ సంథింగ్ డిఫరెంట్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలోనే 4 సబ్ క్యాస్ట్ ఉన్నాయి, రైట్? డిపెండ్స్ ఆన్ దేర్ ఎబిలిటీ యూ విల్ డిసైడ్ ఇట్. ఎవరికంటే ప్రపోర్షనేట్ ఆఫ్ దేర్ పాపులేషన్ ఆల్సో మ్యాటర్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాపులేషన్ మీద చూసుకుంటారు అనమాట. సో ఇక్కడ జరుగుతుంది కూడా పాపులేషన్ పైనే. కొన్ని స్టేట్స్ లో ఏంటంటే తక్కువ పాపులేషన్ ఉన్నా, ఎక్కువ పాపులేషన్ ఉన్నా సరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఎక్కువ సీట్స్ వెళ్తున్నాయి, ఎక్కువ గవర్నమెంట్ సంబంధించిన పోస్ట్స్ వెళ్తున్నాయి అనమాట. అలా కాదు, ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇన్ని పోస్టులు, అంటే సబ్ కేటగరైజేషన్ లో కూడా ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్సీసీ అని ఉంటాయి కదా. ఆ ఎస్సీఏ వాళ్ళకి ఇన్ని, ఎస్సీబి వాళ్ళకి ఇన్ని. సో అది యాక్సెప్ట్ చేశారు, రీసెంట్ జడ్జిమెంట్ యాక్సెప్టెన్స్ జరిగిందనమాట. సో ఇదంతా ఏంటి అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఆల్రెడీ ఏముంది అక్కడ, వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఆల్రెడీ దెర్ ఇస్ అ లిస్ట్.
ఆ లిస్ట్ లో నువ్వేమి ఎక్స్క్లూజన్స్ ఇంక్లూజన్స్ చేయట్లేదుగా. ఉన్నదాన్ని ఏంటి గవర్నమెంట్ కోసం నువ్వు సెట్ చేసుకున్నావు అంటే ఒక యాక్ట్ నుంచి మనం కంట్రోల్ చేసుకున్నాం. దెర్ ఇస్ నో టచింగ్ ఆఫ్ దిస్ ఆర్టికల్ 341, రైట్? సో దిస్ ఇస్ ద జడ్జ్మెంట్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్. సో వీఆర్ నాట్ అమెండింగ్ 341, వీఆర్ జస్ట్ మేకింగ్ సమ్ చేంజెస్. అర్థమైందా అర్థం కాలేదా? ఏంటది? ఎక్కడైనా సరే ఇప్పుడు సెంటర్ చేయాల్సిన యూనియన్ కా చేస్తాడా? స్టేట్ వరకే చేసుకోవాలి, కానీ సబ్ కేటగరైజేషన్ జరిగేది ఇప్పుడు పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాడు, అథారిటీ డిసిగ్నేట్ సర్టెన్ క్యాస్ట్, రేసెస్, ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ ఫర్ ఏ స్పెసిఫిక్ స్టేట్ ఆర్ యూనియన్. ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ప్రెసిడెంటే కదా. సో ప్రెసిడెంట్ అనేవాడు యూనియన్ కి డిసైడ్ చేస్తున్నాడు, స్టేట్ కి డిసైడ్ చేస్తున్నాడు? మొత్తానికి చేస్తున్నట్టే కదా, ఇండియా మొత్తానికి చేస్తున్నట్టే కదా. సో ఇక్కడ ఏంటి, ఆల్రెడీ ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ అనేది లిస్ట్ లో ఉన్నాయి, ఇతరు ఇచ్చిన లిస్ట్ లో ఉంది. ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ అనేది వీళ్ళకి సంబంధించిన ఎలకేషన్ ఏదైతే ఉందో అది ఒక లా ద్వారా చేయాలి. అంతేకాని ఇక్కడ కొత్తది ఇంక్లూజన్ ఏం చేయట్లేదుగా. ఆర్ దే ఇంక్లూడింగ్ ఎనీ న్యూ క్యాస్ట్స్? అలా ఇంక్లూజన్ ఆఫ్ న్యూ క్యాస్ట్ ఏమన్నా కొత్తవి చెయ్యాలంటే దెన్ దేర్ షుడ్ బి వాట్, అమెండ్మెంట్ జరగాలి. ఇప్పుడు అది ఏం లేదు కదా, అదేం లేదు కాబట్టి నార్మల్ రెగ్యులేటరీ లా కాబట్టి దట్ క్యాన్ బి డన్ అని సుప్రీం కోర్ట్ చెప్పింది రీసెంట్ జడ్జ్మెంట్ లో. దెర్ ఆర్ 3 జడ్జ్మెంట్స్, 300% ఇంపార్టెంట్. వాట్ ఆర్ దోస్? ఫస్ట్ వన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రైట్? ఎన్ నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006 or 2005, 2004, అది డిపెండ్స్ ఆన్ ద ఒక్కొక్కలాగా ఇచ్చారు. సో కొంతమంది 2005 ఇచ్చారు, కొంతమంది 2004 ఇచ్చారు, కొంతమంది సుప్రీం కోర్టులో. యాక్చువల్ గా దీనిలో అయితే మరి 2005 అని ఉంది సుప్రీం కోర్ట్ వెబ్సైట్ లో, బట్ వేరేదే 2006 ఉంది. ఇట్ మే ఓకే, 2005, 2006 వాట్ ఎవర్ ఇట్ మే బి కరెక్ట్. ఇక్కడ ఏంటి అంటే నో సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ అనేది జరిగింది. ఇక్కడ కోర్టు రిజెక్ట్ చేసింది ఫస్ట్. ఆ టైంలో ఏం జరిగింది, కోర్టు rejected. There is no subcategorization of SC because SC itself as a homogenized group. We should not do additional divisions in it. First case, what is that case name? Nagaraj or E.V. Chinnaya judgment under. Next one, Jarnail Singh versus Lachit Narayan Gupta. Again దీని మీద కేస్ రైజ్ చేశారు. దాని సబ్సిక్వెంట్ కేసే ఇది, దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో ఈ కేస్ ని బేస్ చేసుకుని రీసెంట్ జడ్జ్మెంట్ వచ్చింది. వాట్ ఈస్ దట్? సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ విత్ ఇన్ ద ఎస్సీ కేటగిరీ ఇస్ permissible. So these case names are important, right? Article number and the case names. So దీనికి వాల్యూ, దీనికి ఎడిషన్స్ ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ. అదే ఈ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ సబ్ కేటగరైజేషన్ అనేది మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు. గాట్ ఇట్? So functions regarding this one, a very easy thing, nothing much we're going to go.